1928 మార్చిలో, 1925 డిసెంబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా దీనికి తద్విరుద్ధమైన ఆర్ఎస్ఎస్‌లు 2 ఉత్తరప్రదేశ్ నుంచే పుడతాయి. ఈ 100 ఏళ్లలో బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న బీజేపీ అధికారంలోకొచ్చింది. అదే ఆదర్శ భావాలు మీరు చెప్తున్న సోషలిజము, సామ్యవాదము ఇన్ని వీటితో పాటు సుదీర్ఘమైన రాజకీయ పోరాటాలు ఉన్న చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు. అంటే సిద్ధాంత రాద్ధాంతాల్లోకి పోవాల్సిన అవసరం లేకుండా స్థూలంగా ఇవాళ యూత్‌కి అర్థమయ్యేలా ఎందుకు, ఎక్కడ విఫలమయ్యారనేది మీరు చెప్పగలుగుతారా? అంటే మీరన్నది వాస్తవమే. ఎందుకంటే ఏ సంవత్సరం 1925లో అయితే సిపిఐ ఆవిర్భవించిందో అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది. దాని యొక్క రాజకీయ పుత్రికే బీజేపీ. గతంలో జనసంఘంగా ఉండేది. ఆ తర్వాత పేరు మార్చుకొని వారు భారతీయ జనతా పార్టీగా వారు ఉన్నారు. ఇవాళ అవునన్నా కాదన్నా అందరూ కూడా అంగీకరించాల్సిన వాస్తవం, వారు అధికారానికి వచ్చారు. వాళ్ళు ఏదో ఒక మేరకు ప్రజల్ని కన్విన్స్ చేసుకోగలిగారు. మేము ప్రజల్ని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యాం. ఎందుకు ఎక్కడ విఫలమయ్యారు? ఎందుకు విఫలమయ్యారు? అది ఒకే ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాకపోయినా, ఇవాళ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ఆర్థిక అంశాలను దాన్ని పసిగట్టడంలో, భారతదేశంలో ఉన్న సామాజిక నేపథ్యాన్ని విశ్లేషించడంలో కమ్యూనిస్టులు కొంతవరకు కృతకృత్యులు కాలేకపోయారు. అది 100% అంగీకరించాల్సిన వాస్తవం అది. ఎందుకంటే ఈ దేశంలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన భారతదేశంలో, అంటే ప్రతి దేశానికి ఇంకో దేశానికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయనేది వాస్తవం. కానీ భారతదేశంలో మరింత పెక్యులారిటీస్. ఎందుకంటే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నప్పటికీ ఓన్లీ కులం అనేది ఓన్లీ హిందూ మతంలోనే ఉంది. ఒకే మతంలో అంటరానితనం కూడా ఉంది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉండడం, అంటరానితనం ఉండడం, వీటన్నిటిని కూడా ప్రజల్లో చీలిక ఉండడం, దీన్ని సక్రమంగా అంచనా వేయడంలో కమ్యూనిస్టులు విఫలం కావడం కూడా గతంలో జరిగింది. అంటే సిపిఐ కానీ లేదా సిపిఎం కానీ నాయకత్వ వైఫల్యమే భారతదేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం అని భావించవచ్చా? నాయకత్వ వైఫల్యం అని ఒక పదంలో చెప్పలేము. కానీ నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కడైనా అది సక్సెస్ అయినప్పుడు సహజంగా దాని యొక్క క్రెడిట్లో నాయకత్వం ఎంతోమంది త్యాగం చేస్తే కానీ సక్సెస్ కాలేము. కానీ అందరి త్యాగాల ద్వారా సక్సెస్ అయినప్పటికీ నాయకత్వంది ప్రధానమైన దాని యొక్క ఆ క్రెడిట్ని షేర్ చేసుకునే దాంట్లో వారికి ఉంటుంది. అదేవిధంగా వైఫల్యమైన అంతే. వైఫల్యం వచ్చినప్పుడు నాది కాదు, సక్సెస్ అయితే నాది అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి అంటే భారతదేశంలో ఉన్న నాయకత్వం కానీ, ఆనాటి పార్టీ నాయకులు కానీ వారు ఎన్నో త్యాగాలు చేశారు. దాన్ని అందరూ కూడా అంగీకరించారు, గౌరవించారు, గుర్తించారు. ఈవెన్ అదర్స్ ఆల్సో, అంటే వేరే రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా కమ్యూనిస్టుల యొక్క త్యాగ నిరతి, వారి సిన్సియారిటీ లేదా వారు పడిన బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా గుర్తించారు. దానికి వారికి ఆ క్రెడిట్ దక్కింది. ఓకే. కానీ వారు తర్వాత రోజుల్లో దీన్ని ముందుకు తీసుకోవడంలో వారు కూడా సక్సెస్ కాలేకపోయారు. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య, స్వతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేదని చెప్తున్న ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ మూలాలు ఉన్నవాళ్ళు మీరు చెప్పిన చాలా సమస్యల్ని పరిష్కరించిన లేదా పరిశీలించిన కమ్యూనిస్ట్ నాయకత్వాలు ఏ త్యాగం చేయని వాళ్ళు అధికారంలోకి వచ్చారని మీరు అంటున్నప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? అదే ఇప్పుడు అల్టిమేట్గా డెమోక్రసీలో ఓకే, స్వాతంత్ర పోరాటంలో అవునన్నా కాదన్నా ఆనాడు రాజకీయ పార్టీలుగా పాల్గొన్న పార్టీలు మూడు పార్టీలు. ఒకటి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంది, ఎర్ర జెండా చేత పట్టుకుని కమ్యూనిస్టులు పోరాడారు, ముస్లిం లీగ్ పోరాడారు. అదేవిధంగా చిన్న ఒక విప్లవ గ్రూపులుగా గదర్ పార్టీ అనుకోండి, ఆనాడు సర్దార్ భగత్ సింగ్ లాంటి వారు, దర్శి చెంచయ్య లాంటి వారు, అనేక మంది వారు కూడా అందులో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొన్నమాట వాస్తవం. కానీ ఎక్కడ ఆర్ఎస్ఎస్ పాల్గొన్నట్లు ఎక్కడ చరిత్రలో లేదు. పైగా వారు పాల్గొనకూడదని కూడా చెప్పారు. వాళ్ళు మన శ్రమ వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు, మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఓకే. కాబట్టి ఏమంటే ఇది చరిత్రలో అది ఎవరు కాదనలేని సత్యం.
కాంగ్రెస్ కమ్యూనిస్టులు పాల్గొన్నారనే మాట వాస్తవమే, 100% వాస్తవమే. ఆనాడు అనేక మంది జైళ్ల పాలయ్యారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆస్తులు కాన్ఫిస్కేట్ చేశారు, ఇవన్నీ జరిగాయి. ఈవెన్ తెలంగాణలో కూడా, తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు ఉన్నప్పుడు ఇవాళ చరిత్రను వక్రీకరించి దాన్ని హిందూ ముస్లిం సాయుధ పోరాటాన్ని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటంగా ఇవాళ బీజేపీ దాన్ని వక్రీకరిస్తూ ఉంది. కానీ వాస్తవం అది కాదు. కానీ మీ వాయిస్ తక్కువగా ఉంది కదా, వాళ్ళు చెప్పింది ఈవేళ పోయింది, వాళ్ళే విమోచనోద్యమం అని అదేని ఇదని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా ట్రూత్ అంటూ ఒకటి ఉంది కదా. చరిత్రలో ఆ రోజు మీరు గమనిస్తే నవాబుకు దాని నైజాం రాజ్యాన్ని కూలగొట్టాలని చెప్పి సాయుధ పోరాటానికి పిలిపించిన నాయకులు, ఆ పత్రం పైన సంతకం చేసిన వారు రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుమ్ మొహియుద్దీన్ గారు. ఓకే, మీరు చూస్తే వారందరూ కూడా సిపిఐ నాయకులు, ఓకే, ఆంధ్ర మహాసభ నాయకులు. మగ్దుమ్ మొహియుద్దీన్ ఇదే ముస్లిం, ఆయన పెద్ద ఉర్దూ పోయెట్ ఆయన. ఓకే, మరి ముస్లిం నవాబ్కు వ్యతిరేకంగా ముస్లిం ఎందుకు ఫైట్ చేస్తాడు? ఓకే. తర్వాత ఆ రోజు ముస్లిం నవాబు పైన ఉన్నాడు, కానీ కింద జాగీర్దార్లు, దేశ్ముఖ్లు వారందరూ ఎవరు? వారంతా పెద్ద పెద్ద. అంటే చరిత్రని బీజేపీ వక్రీకరిస్తుందంటారా? ఖచ్చితంగా 100% వాళ్ళు ఎందుకంటే ఈవెన్ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా వాళ్ళ రోల్ ఏం లేదు, ఆ రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఉంది, కానీ ఆర్ఎస్ఎస్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఆర్మ్డ్ స్ట్రగల్. ఓకే. కాబట్టి ఏమంటే ఇవాళ అవునన్నా కాదన్నా చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. అది పార్టీలకు అతీతంగా ఉంటుంది, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. చరిత్రకారులు దాన్ని కూడా వాళ్ళు గ్రంథస్థం చేశారు. దాని ప్రకారం ఇవాళ ఖచ్చితంగా చెప్పగలం ఆనాడు ఈ పోరాటాల్లో పాల్గొన్నవారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేదు, ఓన్లీ కేరళలో మాత్రమే ఉంది. కాబట్టి ఏమంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికీ, కమ్యూనిస్ట్ పార్టీల బలం తగ్గినప్పటికీ, చరిత్రలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీరి పేర్లు ప్రస్తావన చేయక తప్పదు.